ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈ యొక్క శ్రీ తులసి ఛానల్ నుంచి నేను శ్రీ తులసిగా మాట్లాడుతున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పంచాంగ శ్రవణం, ఈ యొక్క ఉగాది 2025 ఉగాది పండుగ విశ్వవసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలని మనము ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చేది అన్నీ మనకు ఈ యొక్క క్యాలెండర్లలో అన్నీ ముందే సమాచారం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పడం, మన ఛానల్లో తీసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ రాశిలో ఉంది, ఏ గ్రహం ఏ రాశిలో అంటే మనకు శని భగవంతుడు ఇక్కడ మార్చి 29 రాశి మారుతున్నారు, మీన సంచారం చేస్తారు. అలాగే ఈ యొక్క గురువు కూడా మే 14వ తేదీ వృషభం, తర్వాత అక్టోబర్ 18 వరకు మిథునంలో ఉంటారు. తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క నవంబర్ 11 నుంచి వక్రించి మరలా పునః మిథునంలోకి వస్తారు. ఈ టైంలోనే మనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత వక్రచాగమైన సంవత్సరం అంతా వరకు కూడా మిథునంలోనే బృహస్పతి ఉంటారు, వక్రచాగమైన ఆఖరు వరకు కూడాను. ఇది రాహుకేతువులు వచ్చి మే 18, 2025 కేతువు వచ్చేసి కన్యా వదిలి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశిస్తారు. రాహు వచ్చేసి కేతుతోటి సమానంగా ఆయన కూడాను కన్య వదిలేసి సింహరాశిలోకి వస్తారు. ఇది గోచారం. ఈ గోచారంలో తీసుకుంటే మనకు పంచాంగం రిలీజ్ చేసే ప్రకారం నుంచి చూస్తే శని ముందు రాశి మారుతాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము. శని ముందు మారుతాడు, రాశి మారడం జరుగుతుంది. ఇప్పుడు మార్చి అంటే ఉగాది అయిన కొద్ది రోజులకే మార్చి 29న మారుతున్నాడు, మీనంలోకి మారుతున్నాడు. అలాగే రాహు వచ్చేసి కుంభంలోకి వస్తున్నాడు. ఈయన కూడా మనకు రాహు మే 18 వస్తాడు, మీనం వదిలి కుంభంలోకి. ఆల్రెడీ మనకు మార్చి యొక్క 29 శని మారుతున్నాడు, రాశి మారుతున్నాడు. వీళ్ళిద్దరు ఇలా ఉండగానే రవి ఆయన మీన్ నుంచి క్యారీ అవుతూ పూర్వభద్ర నక్షత్రంలో ఇద్దరూ ఉంటూ పూర్వభద్ర 4 పాదంలకి ఈ యొక్క సెప్టెంబర్ 30వ తేదీన 29వ తేదీ సెప్టెంబర్ కాదు, ఆగస్టు 29, 30 తేదీలలో శని మారుతున్నాడు పూర్వభాద్ర నక్షత్రంలోనే. ఈ పూర్వభాద్ర నక్షత్రంలోనే ఇద్దరు ఉంటూ, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటూనే మరలా పూర్వభాద్ర 1వ పాదంలోకి శని మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతూ రాహు వస్తున్నాడు. పూర్వభాద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని క్షేత్రంలో ఉన్నది ఈ యొక్క తన నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, శతభిషం నక్షత్రం ఉంటుంది. శతభిషం తర్వాత ధనిష్టాలు 2 పాదాలు ఉంటాయి, అది వేరే విషయం. ఈ టైం పీక్ వెరీ డేంజరస్ టైం. ఈ టైంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా ప్రళయకాలమైనటువంటి భయంకరమైన యుద్ధాలు, వాతావరణం ఫ్లెక్సిబుల్గా లేకపోవడం, ఉద్యోగాలు పోవడం, పంటలు పండకపోవడం, ఆల్మోస్ట్ ఇవన్నీ ఈ టైంలో కనిపిస్తాయి. మకర రాశి తీసుకున్నట్లయితే మకర రాశి వారికి శని భగవంతుడు తృతీయంలోకి ఏప్రిల్ కంతా వెళ్ళిపోతాడు, ఏప్రిల్ 1 కంతా వెళ్తాడు. మీకు తృతీయంలోకి వెళ్ళడం మకరం వారికి చాలా మంచిది. జీవిత భాగస్వామికి మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది. మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది, సంతానం కలిగిన వారికి సంతానం కలుగుతుంది. అనేకమైనటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీని తర్వాత మీకు ఏప్రిల్ నుంచి మీనం నుంచి మీ యొక్క భాగ్యస్థితిని చూస్తారు. కేతువు ఉన్నాడు, కన్యాస్థానాన్ని చూస్తారు. కన్యలో
ఈ కన్యలో ఉన్నటువంటి కేతువు మీ యొక్క అష్టమ క్షేత్రమైనటువంటి సింహంలోకి ప్రవేశిస్తారు. ఈ యొక్క 18th మే వరకు, మే నుండి. రాహు వచ్చేసి ఇదే తేదీ మీకు ఈయన వచ్చేసి మీ తృతీయం నుండి కుంభస్థానం మీ యొక్క రెండో రాశిలోకి వస్తారు. ఉద్యోగ భీతి ఉంటుంది, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉన్నాయి, హెల్త్ కేర్లో కూడా తీసుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. అలాగే గురువుని తీసుకున్నట్లయితే మీకు బృహస్పతి వ్యయాధిపతి, తృతీయాధిపతి, యోగించే అవకాశాలు తక్కువ. మిథునంలో ఉన్నప్పుడు మీకు ఈయన వచ్చేసి 5లోకి వచ్చేస్తాడు. 5లో ఉన్నంతసేపు మీకు మంచి ఫలితాలు అంటే బృహస్పతి మకర రాశి వారికి 6లో యోగించట్లేదు, 6లో యోగించలేదు. పంచమంలో ఉన్నంతసేపు బృహస్పతి బాగా యోగిస్తాడు. 6 అంటే మిథునంలోకి వెళ్ళాక మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈయన మీకు సిబ్లింగ్స్ తోటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అలాగే ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడాను మకర రాశి వారికి నిద్రాభంగాలు కలగడం, ఇవన్నీ కొంచెం మానసికంగా ఆందోళన వైపుకు జరగడం, ఇవన్నీ జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బృహస్పతిని తీసుకున్నట్లయితే మీకు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మీ రాష్ట్రాధిపతి వల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ తీరిపోవడానికి, మీ యొక్క ప్రాబ్లమ్స్కు బృహస్పతి కూడా మంచి సహాయాన్ని చేయడానికి ముందు వస్తాడని చూడడానికి కొంచెం ఇబ్బంది పడాల్సిన అవకాశం మార్చి వరకు ఉంది, తర్వాత బాగుంటుంది. శని మీకు ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోతుంది కాబట్టి చక్కగా అన్ని ప్రాబ్లమ్స్ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాహు మీకు ప్రాబ్లం ఇస్తాడని చెప్పాను, కానీ రాహు కొంచెం రిలాక్సేషన్ కూడా ఇస్తాడు. ఎందుకు? శని క్షేత్రంలో ఉంటున్నాడు. కుంభరాశి అనేది శని క్షేత్రం, అక్కడ ఉంటున్నారు కాబట్టి చక్కని జీవితాన్ని అంతో ఎంతో ఇవ్వకపోతే, మూడో ఈయన మీ కుటుంబ స్థానాధిపతి కాబట్టి, మీ రాశిధిపతి కాబట్టి అంత ఈజీగా తీసేయకూడదు. శనిని బాగుంటుంది. కేతువే కొంచెం ప్రాబ్లమ్స్ ఇస్తాడు, దైవ భక్తిని ఇస్తాడు కేతువు కూడా. టోటల్గా మీ లైఫ్ బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళని తీసుకున్నట్లయితే 3/1 జీవితం అంతా అంటే ఏప్రిల్ టు ఏప్రిల్ వరకు కూడా చాలా బాగుండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే శ్రవణ నక్షత్రం వారికి తీసుకుంటే 4/2/1 వచ్చింది. వీళ్ళకి కూడా ఇయర్ అంతా బాగుండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పడ్డ కష్టాలన్నీ పోతాయి. నెక్స్ట్ ధనిష్ట తీసుకున్నట్లయితే ఏప్రిల్ టు ఆగస్టు బాగుంటుంది. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కొంత ఇబ్బందికరమైనటువంటి జీవితం. డిసెంబర్ నుంచి మరలా మార్చి వరకు కూడా చక్కగా ఉండే అవకాశం స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేయడానికి కాంటాక్ట్ అవ్వండి. చక్కగా యోగా, ఆస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ చెప్పగలను, క్లాసులు చెప్పగలను. అలాగే సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా చేయించగలను. స్వస్తి.